ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎంతగా అంటే 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒక పొలిటికల్ పార్టీ ఈ విధంగా ఓడిపోయిందంటే ప్రజలేమీ కారణం లేకుండా ఓడించరు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడితే తప్ప ఈ విధంగా వాళ్ళు చెయ్యరు. సో 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చెబుతాను. నెంబర్ 1, కులాలని బేస్ చేసుకుని పాలించడం. 2019లో జగన్ గారు అధికారంలోకి రావడంతోనే కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. అది ఎలానో చెబుతాను. సాధారణంగా మినిస్టర్ పదవులు ఎవరికి ఇస్తారంటే ఆ డిపార్ట్మెంట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, 2-3 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్న వాళ్ళకి, ఏజ్ పరంగా సీనియర్లకి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇస్తారు. కానీ జగన్ గారి ప్రభుత్వం అలా ఇవ్వలేదు. కేవలం కులాలని బేస్ చేసుకుని మినిస్టర్ పదవులు ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా పబ్లిక్ గా ఆ కులానికి ఇచ్చాము,